గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మన ప్రజా సంఘాలకి రైతాంగ సంఘాలకి మళ్ళీ మహిళలకి అందరికీ హృదయపూర్వకమైనటువంటి కార్గో వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్గా మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈవేళ కళా జాతర పేరుతో రైతులను ఉత్తేజపరిచి మా యొక్క నిరసన ఏంటంటే ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈవేళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మాకు ఈ సహాయ సహకారాలు అందించినటువంటి మిత్రులకి మీడియా వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ పచ్చని ప్రాంతం, ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అనేది కట్టడం దుర్మార్గమైనటువంటి విషయం. ఇది తక్షణమే ఇది పాలకులు స్పందించి ఇది విరమించుకోవాల్సిందని మీ మీడియా ద్వారాగా అయితే నేను కోరుకుంటున్నాను. ఊరి తీసే ఎయిర్పోర్ట్ వద్దు, పచ్చని మా పంట భూములే మాకు ముద్దు. ఇవాళ ఈ నినాదంతో మా ఉద్యానాన్ని ఉరి తీయొద్దని చెప్పి ఇవాళ కళాకారులు గజ్జె కట్టి గళం విప్పి ఆటలాడి పాట పాడి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చే ఒక కళాజాతర ఇవాళ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు మేము ఒకటే ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే యుద్ధ ప్రతిపాదికన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎంపీ ఈ ప్రాంతం మందస పలాస వజ్రపు కొత్తూరు ఈ పలాస నియోజకవర్గ ప్రాంతంలో ఈ 2 మండలాల పరిధిలో ఎయిర్పోర్ట్ని మేము పెట్టడం లేదనేటటువంటి ప్రకటన వచ్చేంత వరకు మేము ప్రజల్లో ఉంటాము. ఈ ప్రాంతం రైతాంగాన్ని ప్రజల్ని మహిళల్ని కదిలించి పెద్ద ఎత్తున ఉద్యమాలకు భాగస్వాములు చేయడంలో కళాకారుల పాత్ర ఉంటుందని తెలియజేయడానికి ఈవేళ కళాజాతర నిర్వహించాం. నా పేరు వంకల మాధవరావు. ఈరోజు కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా బలవంతపు భూసేకరణ వ్యతిరేకంగా అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టని కోరుతూ ఈరోజు ప్రజా సంఘాలు కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గంగువాడ అదేవిధంగా రాంపురం గ్రామాల తదితర గ్రామాలన్నీ కూడా కళారూపాలు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరిగినాయి. ఇది ఎక్కడితో ఆగేది కాదు. ఈ పోరాటాన్ని దశల వారీగా విశాల ప్రజా మద్దతు కోరగట్టి ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు కేంద్ర మంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మేము ప్రశ్నలో తెలుసుకుంటున్నాం. ఏమయ్యా రామ్మోహన్ నాయుడు గారు, ఈరోజు ప్రజల భూములు తీసుకెళ్ళి నువ్వు కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తే ప్రజలు అభివృద్ధి ఎలా అవుతుంది అని నేను అడుగుతున్నాను. అంతేకాదు ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాకి ఒక మల అడవుల్లాగా ప్రకృతి వైపరీత్యాలకి తుఫాన్లకి ఈవేళ కాపు కాస్తూ రక్షణ గోడగా ఉండే ఈ లక్షలాది చెట్లు మీరు నరికేస్తే అభివృద్ధి ఎలాగవుతుందో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. కార్గో ఎయిర్పోర్ట్ అంటే సరుకులు రవాణా చేసేది. ఈ సరుకుల రవాణా కూడా పోర్టు తాలూకా మూలపేట పోర్టు సరుకుల రవాణా కోసం మేము ప్రత్యామ్నాయం చెప్తున్నాం. మూలపేట పోర్టుకి 2779 ఎకరాలు మీరు కేటాయించినారు. అందులో మీరు 300 కేటాయిస్తే ఎయిర్పోర్ట్ అవుతుంది. ఒక్క సెంటు కూడా లేదు. కానీ ఇక్కడ మేము తీసుకుంటామని మీకు భూదాహం తప్ప అభివృద్ధి మాత్రం కాదని మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇక్కడ కార్గో ఈ ప్రాంత ప్రజలు ఏ రోజు మీ కార్గో ఎయిర్పోర్ట్ అడలేదు. ఇది వంశధార రిజర్వాయర్ పూర్తి చేసి ఈ శివర భూమికి 2 పంటలు నీరిస్తే ఈ శ్రీకాకుళం జిల్లాకి 10,000 కోట్ల ఆదాయం సంవత్సరానికి ప్రజలకు వస్తుంది. నువ్వెందుకు చేయడం లేదని మేము అడుగుతున్నాం. అందుకోసం అభివృద్ధి ముసుగులోన భూములు గుంజుకుంటుంటే సహించేది లేదు. దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.